హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అలాగే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, హ్యాపీ సండే అండి. ఈరోజు సండే మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే ఈరోజు ఎప్పుడు ఉండేదే కదండి. ఈరోజు అయితే నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడైతే నాటుకోడి తెచ్చారండి మా ఆయన. అలాగే ఈరోజు బయట అయితే పనులన్నీ చేసేసానండి. కసువు చిమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గు అయితే పెట్టాను. ఇంకా వంట రూమ్లోకి వచ్చి టీ అయితే పెడుతున్నానండి. అలాగే ఇక్కడ నాటుకోడి అయితే తెచ్చారు కదా, అది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. అలాగే కొత్తిమీర, అల్లము, లెమన్స్ కూడా తెచ్చారండి. ఇక టీ అయితే తాగేసి స్టార్ట్ చేయాలి ఇంకా వంట అయితే. ఇక టీ అయితే పెడుతున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చి నేను కూడా అయితే టీ తాగేసాను. ఇంకా మొత్తం క్లీన్ చేస్తారు. ఇంకా నాటుకోడి కదా, క్లీన్ చేసాక ఇంకా రెడీ చేసుకుంటున్నాను క్లీన్ చేద్దామని. ఇక్కడైతే ఇంకా టీ తాగేసి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకున్నాను అండి. ఆ తర్వాత ఇంకా క్లీన్ చేద్దామని నాటుకోడి అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే పెద్ద ముక్కలుగా ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాను అనమాట. ఇంకా పెద్ద ముక్కలు అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకుందామని. అయితే పెద్ద ముక్కలు అయితే ఏమి లేవండి, అన్నీ చిన్న చిన్నగానే కట్ చేసుకొచ్చారనమాట. ఇంకా అవే చూస్తున్నాను నేను ఇక్కడ. అయితే ఇంకా ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా నీట్గా అయితే కడుక్కోవాలండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. ఇంకా కర్రీ చేసుకున్నా కూడా అలాగే స్మెల్ వస్తుంది అనమాట. అందుకోసమని ఇంకా 1-4 తడవలు అయితే బాగా వాష్ చేసి కడుక్కోవాలండి. ఇక్కడైతే నేను ఇక కడిగేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి అలాగే పసుపు కూడా వేసి నీట్గా అయితే కడుక్కుంటున్నాను. చూడండి, బాగా అయితే వాష్ చేసుకోవాలి. రోజుటి మీద కంటే సండే అంటే రెస్ట్ ఏమి ఉండదండి, ఇంకొంచెం పని అయితే ఎక్కువగానే ఉంటుంది. రోజులో సగం డే మటుకు వంట రూమ్లోనే సరిపోతుందండి. ఉదయం లేచిన కాడి నుంచి ఆఫ్టర్నూన్ వరకు వంట రూమ్లోనే పనులన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంక పెద్దగా పని అయితే ఉండదు. మధ్యాహ్నం వరకు ఇక్కడ వంట రూమ్లోనే సరిపోతుందండి. టిఫిన్ అని, వంట అని, ఇలా అన్నీ అయితే వంట రూమ్లోనే గడిచిపోతుంది టైం అంతా. ఇక్కడైతే నేను బాగా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ ఇంట్లో ఏమేమి సండే స్పెషల్ చేసుకున్నారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. ఏమన్నా రెసిపీస్ అలాంటివి షేర్ చేయాలంటే కావాలంటే షేర్ చేస్తాను. అలాగే నాకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతానండి. ఇక్కడైతే నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇక్కడైతే ఇంక కడుక్కునేది అయిపోయిందండి. అలాగే ఇంకా కర్రీకి కావాల్సిన మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం జీడిపప్పు, ధనియాలు, చెక్క, మొగ్గ, అలాగే 2 ఏలక్కాయలు అయితే వేసి బాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ కుక్కర్లో అయితే పెడుతున్నాను. నాటుకోడి కదండి, మామూలుగా అయితే ఉడకదనమాట. కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతుంది. ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టేసుకుంటే త్వరగా అయితే అయిపోతుందండి. ఇక్కడ నేనైతే కూరకైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ అయితే హీట్ అయిన పాట ఇక్కడ బిర్యానీ మసాలాలు అయితే వేస్తున్నాను. చెక్క, మొగ్గ, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు అయితే వేసాను. అవి కాస్త వేగిన పాట ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసానండి. అవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్కి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు అవి బాగా వేయించుకోవాలి. అప్పుడైతే కర్రీకి అయితే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. వేగకపోతే పెద్దగా టేస్ట్ అయితే ఉండదండి. బాగా అయితే వేయించుకోవాలి ఎర్రగా. ఇక్కడైతే నేను అన్నీ వేసుకొని బాగా అయితే వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ అయితే వేసాను. ఇవి బాగా వేగిన పాట టమోటాలు కూడా వేసానండి. అవి కూడా బాగా వేగిన పాట ఆ తర్వాత అయితే పచ్చి మసాలా మనం ముందుగా మిక్సీ అయితే పట్టుకున్నాం కదండి, ఆ మసాలాలు అయితే వేయాలి. ఇక్కడైతే అన్నీ వేపేసుకుంటున్నానండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే టమాటాస్ కూడా వేసి వేయించుకోవాలండి. ఆ తర్వాత పచ్చి మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను పక్కన అయితే దోస పిండికి
కలిపి పక్కన పెట్టుకున్నా అండి. నైట్ అంతా బాగా పులిచింది కదా, ఇంకా ఉదయం లేసి కొంచెం సాల్ట్ అలాగే వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే టమాటాలు అవన్నీ వేగిపోయాయండి. ఇంకా పచ్చి మసాలా అయితే వేస్తున్నాను. మసాలా కూడా బాగా వేగిన పాట బాగా వేయించుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా అయితే వేపుకోవాలి, ఆ పచ్చి వాసన లేకుండా. ఇక్కడైతే వేస్తున్నాను చూడండి. ఈ మసాలా అంతా బాగా కలుపుకొని మసాలా కూడా బాగా వేయించుకోవాలండి. ఇంక ఇక్కడైతే మసాలా అంతా బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం బాగా దగ్గరికి పోయిన పాట ఇక్కడైతే మసాలాలో కొంచెం ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే మనకు కారం అయితే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. కూర అయితే ఎంత ఉందో దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కర్రీ చేసేకి లేట్ అయిపోతుందని ఇంట్లో అయితే ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తెచ్చారండి. ఇడ్లీ అయితే మా అత్తయ్య మామయ్య కొంచెం త్వరగా అయితే తింటారనమాట. అందుకు వాళ్ళ కోసం అయితే వాళ్ళిద్దరి కోసం ఇడ్లీ అయితే తెచ్చారు. అక్కడ చూడండి మా మామయ్య చూశారు కదా, టిఫిన్ అయితే చేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని వస్తున్నారనమాట వంట రూమ్లోకి. నేనైతే ఇక్కడ కారం అయితే వేస్తున్నాను. నేనైతే ఒక 3-4 స్పూన్స్ అయితే వేసానండి. ఎందుకంటే నాటుకోడి కొంచెం ఎక్కువగా తెచ్చారు కదా, దానికి సరిపోయేటట్టు వేసాను. చూడండి ఇక్కడ బాగా అయితే వేగిపోయింది, అలాగే దగ్గరికి వచ్చేసింది బాగా ఆయిల్ అంతా పైకి వచ్చి. ఇప్పుడైతే మనం నాటుకోడి అయితే వేసుకోవాలండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నాటుకోడి అయితే వేసుకోవాలి. ఆ నాటుకోడి బాగా వేసిన పాట మొత్తం మసాలాకి పట్టేలాగా బాగా అయితే కలుపుకొని అలాగే ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది. అప్పుడైతే నీచు వాసన అయితే రాకుండా ఉంటుందండి. మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి, దాంట్లో ఉన్న వాటరే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను బాగా వేసి బాగా అయితే కలిపేసుకుంటున్నాను. మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడైతే బాగా కలుపుకొని అలాగే ఏమి వాటర్ అయితే యాడ్ చేయకుండా అలాగే ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలండి. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా అయితే బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత దాంట్లో ఉన్న ఎంత అయితే వచ్చిందో వాటర్, నేనైతే అసలు వాటర్ అయితే పోయలేదు. ఇప్పుడైతే మనకి ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయా లేదా అని ఒకసారి అయితే చూసుకోవాలండి. ఉప్పు కారం సరిపోయిందా లేదని ఒకసారి అయితే టేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత అయితే పోసుకోవాలి. నేను ఇక్కడైతే ముక్కలు మునిగే వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టానండి. ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. నాటుకోడి కదండి, తొందరగా అయితే ఉడకదనమాట. అందులో ఇది కొంచెం పెద్దదైతే తెచ్చారండి, అందుకే ఒక 6 విజిల్స్కి అయితే పెట్టాను నేనైతే. అప్పుడు ఉడికింది అది పర్ఫెక్ట్గా. ఇంక ఇక్కడైతే దోసకి అయితే రెడీ చేస్తున్నాను. అప్పటికే టైం అయితే 9 అయిపోయిందండి. ఇంకా అందరికైతే ఆకలి అంటున్నారు. ఇక్కడైతే నేను దోశ అయితే పోస్తున్నాను. ఇక్కడ రాగి దోశ అయితే పోస్తున్నాను అండి. రాగి దోశకి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను ముందు వీడియోలో పెట్టానండి. ఇక్కడైతే 2 కప్పులు రాగులు, 1 కప్పు బియ్యము, అలాగే 1 స్పూన్ మెంతులు, అలాగే 1/2 గ్లాస్ కంటే ఎక్కువ మినపప్పు అయితే వేసుకున్నానండి. ఇవన్నీ ఒక 6-7 అవర్స్ బాగా నానబెట్టుకొని ఆ తర్వాత అయితే మిక్సీ పట్టుకొని ఒక నైట్ అంతా అలా అయితే వదిలేయాలి.
నిజంకి దోశలు అయితే నేను ఫస్ట్ టైమే అండి చేయడము. అయితే చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయండి. నాటుకోళ్ళకి అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తినాలి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాగులు మనం సపరేట్గా రాగులతో ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవడానికి కుదరదు కదా. మామూలు దోశలు ఎలాగో చేసుకుంటాం వాటి బదులు ఇవైతే చేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇక్కడైతే రాగి దోశ అయితే 2 పక్కల బాగా కాల్చుకోవాలండి ఎర్రంగా. 2 పక్కలు కాల్చుకొని ఇంకా తర్వాత అయితే తీసేసుకోవాలి. ఇంకెక్కడ రాగి దోశ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగుంటుందండి. ఇంకెక్కడ నాకైతే టైం లేక మామూలు ప్లెయిన్ దోశలు అయితే పోస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 2 hours అయితే అయిందండి ఇవన్నీ చేసేసరికి. ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఎవరు చేయలేదు కదా, ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మామూలుగా అయితే త్వరగా అయితే పోసేస్తున్నాను. చూడండి ఇక్కడైతే బాగా ఎర్రగా అయితే కాలింది కదా, క్రిస్పీగా కూడా ఉన్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మామూలు దోశల కంటే ఈ దోశలు చాలా అయితే బాగున్నాయి టేస్ట్. నేను ఫస్ట్ టైమే తిన్నాను. ఇంతకుముందు ఎప్పుడైతే నేను ఈ దోశలు అయితే వేయలేదండి. అలాగే ఇంకా కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది, బాగా అయితే ఉడికిపోయింది. ఆయిల్ చూడండి నేనైతే చాలా తక్కువ వేసాను. ఆ నాటుకోడలోనే మామూలుగా అయితే ఆయిల్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఇంకా దించే ముందుగా కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి. నాటుకోడి కూడా బాగా అయితే కుదిరింది కర్రీ ఈరోజు, చాలా బాగుందండి టేస్ట్గా. ఇంక ఇక్కడ మా అత్తయ్యకి అయితే పెడతాను, ఎలా ఉన్నా అని అడుగుతున్నా అండి. మా అత్తయ్య అయితే చాలా బాగుందని చెప్తున్నారు. మనం ఇంత కష్టపడి చేసినందుకు ఇంట్లో వాళ్ళు బాగుందంటే చాలా మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. ఇక్కడ నేను కూడా అయితే టిఫిన్ చేస్తున్నాను, వాళ్ళందరూ తినపడ్డ ఇంకా నేను కూడా అయితే చేశానండి. ఇంతసేపు పడ్డ కష్టం అంతా బాగుందని వాళ్ళు తృప్తిగా తింటే ఇంట్లో వాళ్ళు మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. చూడండి అంట్లు అయితే ఎన్ని పడ్డాయో. ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. స్టవ్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి, అంత ఆయిల్ పడి జిడ్డుగా అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ అన్నీ నానబెట్టేసి ఒకసారి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను నీట్గా. స్టవ్ కూడా తుడిచేసుకున్నాను అండి. ఇంక ఇక్కడ నిన్న వేరుశనగకాయలు అయితే తెచ్చారనమాట. అవైతే ఇంకా ఒక అరగంట నానబెట్టానండి, బాగా మట్టి ఉంది. అదైతే నానబెట్టి క్లీన్గా అయితే కడిగేసాను. ఇంక ఇక్కడ చూడండి ఈ వేరుశనగకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి. ఒక్కొక్క కాయలు అయితే 3-4 విత్తనాలు అయితే ఉన్నాయి. ఇవి నంద్యాల వేరుశనగకాయలు అంటే ఇవి 100 రూపీస్. నంద్యాల వేరుశనగకాయలు బాగుంటాయంట, బజార్లో అమ్ముతున్నారు, తీసుకొచ్చాము ఆయన. ఒక్కో దాంట్లో 4 విత్తనాలు అయితే ఉన్నాయండి. ఇవైతే కొంచెం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను, ఈవినింగ్ వరకు తింటారు కదా అని ఉడకబెట్టేసి. చూడండి 4 విత్తనాలు అయితే ఉన్నాయి. సరే అండి, బాయ్. ఇంతటితో ఈ వీడియో